హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నలుబోతుల. ఈరోజు అయితే మనం రాయచోట్ల అయితే ఉన్నాం అనమాట. శ్రీ విఘ్నేశ్వర కళా ఆర్ట్స్ అన్న పేరు వచ్చేసి మనకు నాగార్జున అన్న అనమాట. సో మీకు విగ్రహాలు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయన్నమాట. ఈ సంవత్సరము టోటల్ గా ట్రెండింగ్ విగ్రహాలు చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి. హైయెస్ట్ ఫీట్ ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు 13-14 ఫీట్స్ వరకు అయితే ఉంది. లోయెస్ట్ ఫీట్ 5 to 6 ఫీట్స్ వరకు అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఉండే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. నెంబర్ కూడా చెప్పాను కదా, అన్న నెంబర్ కూడా మీకు ఇస్తాను అనమాట. సో ఎవరైనా విగ్రహాలు నచ్చి కాంటాక్ట్ అయ్యే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఒకసారి వచ్చి విజిట్ చేయాలనుకుంటే ఈ లొకేషన్ మనకు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి అయితే మీకు లొకేషన్ అయితే వచ్చేస్తారనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి ఒక్కొక్క విగ్రహం టోటల్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పాత వాళ్ళు ఉంటే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అండ్ మీ గ్రూప్లలో అంటే ఏ విగ్రహమైనా నచ్చితే మీ గ్రూప్లలో ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేసుకోండి. ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి. ఇదే అనమాట మనకు షెడ్కు పోయేదానికి రూట్ అనమాట. మనకు చూపిస్తాను. షెడ్ మన గేట్ అయితే కొద్దిగా అడ్డం ఉందన్నమాట. సో ఇదే అనమాట మనకు విగ్రహాలు కూడా కనబడుతున్నాయా. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు ఇది రాయచోట్ నుంచి కదిరిగిపోయే రూట్ అంట. ఇది రాయచోట్ నుంచి కదిరిగిపోయే రూటు మనకు గ్రూప్ టీటెట్స్ పక్కలోనే ఈ షెడ్ అయితే ఉంటుంది అనమాట. అంటే నియర్ బై షెడ్ అయితే ఉంటుంది. సో ఎవరైనా వచ్చి విజిట్ చేయాలనుకుంటే మనకు డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ లొకేషన్ లింక్ కూడా ఇచ్చాను. మనకు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేస్తారనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి. మనకు ప్రస్తుతానికి లోపలికి వచ్చేస్తే మనకు విగ్రహాలకి మనకు వర్క్ అయితే జరుగుతుంది అనమాట. టోటల్గా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకు స్మూత్ అయితే చేస్తున్నాను అనమాట విగ్రహాలు. సో ఒక్కొక్క విగ్రహాన్ని మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను, చూసేద్దాం పదండి. ఇది ఒక విగ్రహం అయితే మనకు అన్న దగ్గర షెడ్లు అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఈ గణేషునికి ప్రత్యేకత ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో మనకు సూర్యుని టైప్ ఆర్చ్ అయితే వచ్చింది. ఫేస్ మీద కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది. చెవులు కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఈ విగ్రహం నాకు తెలిసినంత వరకు ఒక 10 to 11 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. 11.5 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. చాలా మంచిగా అయితే కనబడుతుంది గణేశుడు. అండ్ అలాగనే ఇలా కూడా వెడల్పు కూడా చాలా ఉందన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకు మంచిగా డిజైన్ అయితే వచ్చిందన్నమాట. ఫేసెస్ కూడా వస్తున్నాయి, చూసారు కదా బ్యాక్గ్రౌండ్ లో. ఇలా మంచి అంటే డెకరేషన్ అంటే డిజైన్ తో పాటు మంచిగా ఫేసెస్ అయితే వచ్చాయి. క్లారిటీగా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మనకు బ్యాక్గ్రౌండ్ లో ఇలా ఫేసెస్ వచ్చేది అయితే మనకు మంచిగా అయితే కనపడుతుంది. సో ఇలా మనకు బ్యాక్గ్రౌండ్ లో ఈ డిజైన్ తో కలిపేసి ఇట్లా వెడల్పు నాకు తెలిసినంత వరకు ఒక 6 ఫీట్స్ పైన అయితే ఉంటుంది అనమాట. సో ఈ గణేశుడు అయితే మనకు ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది ఈ సంవత్సరం 2025లో. కింద కూడా మనకు ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ అయితే వచ్చిందనమాట. సో ఇది ఒక మోడల్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి నాకు చాలా మంచిగా అయితే అనిపించింది ముంబై స్టైల్ విగ్రహము. మనకి అన్నోళ్ళు అయితే ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. సో ఈ విగ్రహం మనకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ కానీ మనకు మోషన్ పైన కానీ ఒకసారి చూపిస్తాను క్లారిటీగా. ఏదంటే ఇప్పుడు వీళ్ళు పేపర్ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. మనకు గణేషుని స్మూత్ అయితే అంటే మనకు గణేషుని చాలా స్మూత్ చేస్తేనే మనకు కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసి మనకి చెప్పాను కదా, ఆ విగ్రహమే ఇది విగ్రహం అనమాట. మూషికుని పైన గణేశుడు కూర్చున్నట్టుగా చాలా మంచిగా అయితే కనబడుతుంది. గణేశునికి 4 చేతులు అయితే వచ్చాయన్నమాట. మనకి బ్యాక్గ్రౌండ్ లో కూడా సూర్యుని కిరణాల టైప్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. కిరీటం కూడా చాలా మంచిగా కనబడుతుంది. కింద మూషికుని విషయంకి వచ్చేస్తే మనకు మూషికుడు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాడు అనమాట. మూషికుని కింద లడ్డు టైప్ అయితే వచ్చింది. సో ఇది విగ్రహం కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క హైట్ నా అందాజు అయితే చెప్తున్నా. తర్వాత అయితే మనకి ఇది ఒక విగ్రహం అయితే అవైలబుల్ ఉంది అనమాట. 12 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. దాని తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లో శివాజీ ఛత్రపతి అయితే వచ్చి మనకు జెండా అయితే వచ్చింది అనమాట బ్యాక్గ్రౌండ్ లో. సో ఇది ఒక విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా మంచిగా స్లిమ్ గా మనకు ముంబై స్టైల్ అయితే కనబడుతున్నాడు అనమాట గణేశుడు. ఈ గణేశుని కూడా 4 చేతులు అయితే వచ్చాయి. సో ఈ విగ్రహం కూడా మనకు 12 ఫీట్స్ అయితే వస్తుంది అనుకుంటున్నా. సో ఇదొకటి మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు హార్సులు అయితే వచ్చాయి అనమాట. గుర్రాలు అయితే వచ్చాయి. పైన జెండా వచ్చింది మనకి. ఇట్లా శివాజీ ఛత్రపతి అయితే వచ్చాడు అనమాట. సో ఇదొక మోడల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఈ సంవత్సరం మంచిగా ట్రెండింగ్ మోడల్ అన్ని మనకు చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి అన్న దగ్గర విగ్రహాలు. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక రాముని మోడల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. చాలా మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు రాముంటి మనకు అవి బాణాంటి మనకు వచ్చేసి మనకు అవి ఉంటాయి కదా, బాణాంటి కట్టల టైపు అవి అయితే ఉన్నాయన్నమాట. మనకు చేతిలో బాణం కూడా వస్తుంది అనమాట. బాణం సగం పాటి అయితే ఉంది, మనకి సగం పాటి ఇంకా అతికిలేదు. అదే చెప్పాను కదా, ఫినిషింగ్ వర్క్ ఇంకా జరుగుతుంది. మనకు టోటల్గా అయిపోయాలి కల్లా నాకు తెలిసినంత వరకు ఇంకొక 2 వీక్స్ అయితే పడుతుంది అనమాట. సో ఇది ఒక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. కిరీటం కూడా చాలా మంచిగా అయితే ఉంది. గణేషుడు మనకు సిట్టింగ్ పొజిషన్ లో ఫ్రంట్ సైడ్ కూర్చొని ఒక కాలు పై అంటే కింద మనకు ఒక కాలు కొద్దిగా పైన ఒక కాలు కింద పెట్టేసుకొని మూషికుడు చాలా చిన్నగా అయితే వచ్చాడు. చాలా మంచిగా మనకు పీట మీద కూర్చొని కుర్చీలో కూర్చున్నట్టుగా మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉంది. ఫేస్ అయితే స్ట్రైట్ గా వచ్చేసి మనకు మంచిగా అయితే కనబడుతున్నాడు సిట్టింగ్. సో తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ కూడా అవైలబుల్ ఉంది. తర్వాత ఇది వచ్చేసి మనకు 4th మోడల్ అనమాట. సూపర్ అంటే సూపర్ గా ఉంది. స్టాండింగ్ పొజిషన్ లో గణేశుడు ఒక 13 ఫీట్స్ వరకు అయితే రావచ్చు నా అందాజు. చాలా మంచిగా అయితే ఉంది. స్టాండింగ్ పొజిషన్ లో చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాడు గణేశుడు. ఇటు సైడ్ అయితే 2 సింహాలు అయితే వచ్చాయన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ ఆ సింహాలు కూడా గర్జిస్తున్నట్టుగా అయితే ఉందన్నమాట. గణేశుడు స్టాండింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి
బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి డిజైన్ లేకుండా ఆర్చ్ లేకుండా సింగిల్ గణేష్ చాలా మంచిగా అయితే ఉన్నాడు అనమాట. ఈ గణేషుని మనకు స్టేజ్ లో కూర్చోబెడితే, మండపంలో కూర్చోబెడితే మనకు గణేషుని డెకరేషన్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదొక విగ్రహం అయితే మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చి చెప్పాను కదా 13 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. అండ్ అలాగనే తర్వాత వచ్చేసి మనకు ఇది గణేశుడు చిన్నగా హైట్ కొద్దిగా 8.5 ఫీట్స్ వచ్చిన గణేశుడు వెడల్పు అయితే చాలా ఉన్నాడు అనమాట. మనకు బుద్దుగా మినీ బాలాపూర్ టైప్ అయితే ఉన్నాడు అనమాట. మినీ బాలాపూర్ అని నేను ఎందుకంటున్నా అంటే గణేశుడు కొద్దిగా బుద్దుగా అయితే ఉంటాడు అనమాట బాలాపూర్ గణేశుడు. సో అదే మోడల్ అయితే మనకు గణేశుడు అయితే ఉన్నాడు. గణేశుడి మెల్లో వచ్చేసి మనకు పూలదండ అయితే వచ్చిందనమాట. ఇదే మన గణేశునికి ప్రత్యేకత. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ దాకా ఇదే మనకి గణేశునికి ప్రత్యేకత అనమాట. గణేశుడు చాలా మంచిగా బుద్దుగా అయితే ఉన్నాడు అనమాట. ఇట్లా వెడల్పు నాకు తెలిసినంత వరకు ఒక 5 to 6 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. గణేశుడు ఇట్లా హైట్ లేకపోయినా కానీ ఇట్లా వెడల్పుగా చాలా మంచిగా ఉన్నాడు. మనకి చిన్నగా మండపం చేసుకునే వాళ్ళకి మంచిగా అయితే సరిపోతుంది గణేశుడు. సో ఈ గణేశుడు వచ్చేసి మనకు 8 ఫీట్స్ అయితే ఉన్నాడు. ఈ విగ్రహం అదే చెప్పాను కదా, ఈ విగ్రహం ఇదే కాకుండా ఇప్పుడు ట్రెండింగ్ ఏ విగ్రహాలు ఉన్నాయో అన్న దగ్గర ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. మనకు ఈ మోడల్ వచ్చేసి ఇటు సైడ్ నంది అండ్ అలాగనే అటు సైడ్ కూడా నంది అయితే వచ్చిందనమాట. రెండు నందుల మధ్యలో గణేశుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడనమాట. బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ అయితే విగ్రహానికి నెక్స్ట్ లెవెల్ లా కనబడుతుంది. చిన్న చిన్న డీటెయిల్ గా చాలా మంచిగా కనబడుతుంది. పెయింటింగ్ అయిపోతే ఆర్చ్ వల్ల గణేశునికి లుక్ వస్తుంది. గణేశుని వల్ల ఈ కింద కూర్చునే సిట్టింగ్ కి మనకి నందుల వల్ల మనకు చాలా మంచిగా అయితే కనబడుతుంది కలరింగ్ తర్వాత గణేశునికి. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ గణేశుడు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. 9 ఫీట్స్ 9.5 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. సో ఇదొక విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇట్లా వచ్చేసి వెడల్పు నాకు తెలిసినంత వరకు ఒక 7 or 8 ఫీట్స్ వరకు అయితే వస్తాడు. సో ఇదొక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు గణేషుల్లో ముంబైలో ఎంతో ఫేమస్ అయిన లాల్ బాగ్ కా రాజా గణేష్ టైప్ అనమాట. ఇది వచ్చేసి చిన్న ఫీట్ అయినా మనకు ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్ వరకు అయితే గణేశుడు అయితే వస్తాడు. 8.5 ఫీట్స్. సిట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. చాలా మంచిగా ఇటు సైడ్ మనకు దిండులు వచ్చేసి సిట్టింగ్ మంచిగా మనకు సిట్టింగ్ పొజిషన్ చాలా హైలైట్ అయితే ఉంటుంది అనమాట. ఈ మోడల్కి గణేశుడు అయితే చాలా స్లిమ్ గా ముంబై స్టైల్లో మోడల్ అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకు ఓమ్ అయితే వచ్చింది. ఇటు సైడ్ డిజైన్ కూడా చాలా మంచిగా అయితే వచ్చింది అనమాట. సో ఇది ఒక విగ్రహం మనకు 8.5 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. 8.5 ఫీట్స్ వరకు వచ్చేసి మనకు లాల్ బాగ్ కా రాజా అనమాట. మనకు చాలా మంచిగా ఉంటుంది. ముంబైలో చాలా ఫేమస్ ఈ మోడల్. సో ఇది ఒక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి సేమ్ మోడల్ అంటే కొద్దిగా మోడల్ డిఫరెంట్, హైట్ డిఫరెంట్. సేమ్ మోడల్ అంటే సిట్టింగ్ కొద్దిగా అలానే ఉంటుంది ముంబై స్టైల్లో మనకు చాలా మంచిగా అయితే కనబడుతున్నాయి ఈ సంవత్సరం గణేష్లన్నీ. సో ఇది ఒక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6.5 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. బ్యాక్గ్రౌండ్ లో చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. మనకి కలర్ పడితే నెక్స్ట్ లెవెల్ లో కనపడుతుంది బ్యాక్గ్రౌండ్. మన గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా మంచిగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఇటు సైడ్ 2 దిన్నులు వచ్చేసి గణేశుడు వచ్చేసి 6.5 ఫీట్స్ వరకు అయితే వస్తాడనమాట. సో ఇది ఒక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనం లోపలికి ఇంకో షెడ్ కూడా అవైలబుల్ ఉంది. లోపల వచ్చేసి మనకు ఈ షెడ్ లో చాలా మంచి గణేశుడు అయితే కనబడుతున్నాడు అనమాట. 6 ప్యాక్ లో గణేశుడు అంటే స్టాండింగ్ పొజిషన్ లో 6 ప్యాక్ లో గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. చిన్న గణేశుడు బట్ కానీ చాలా మంచిగా అయితే కనబడుతున్నాడు. ఒక్క నిమిషం స్టిక్ అడ్డం ఉంది. గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు అనమాట. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7.5 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. గణేష్ చాలా మంచిగా ఉంది, చాలా డీటెయిల్గా ఉంది. చూపిస్తాను చూడండి. కింద మనకు ఇట్లా డిజైన్ అయితే వచ్చింది కాలు కింద. తర్వాత వచ్చి మనకు ఇట్లా వచ్చేసి మనకి ఇక్కడ నందు అయితే వచ్చింది. అండ్ అలాగని ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో ఏనుగు అయితే వచ్చింది. స్ట్రేట్ సింహం అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో మనకు మూషికుడు అయితే వచ్చాడు. మన గణేషునికి కూడా చిన్న గణేషునికి అయితే మనకు 6 చేతులు అయితే వచ్చాయి. చిన్న గణేశుడు అయినా మనకు 6 చేతులు అయితే వచ్చాయి అనమాట. స్వామికి అయితే 6 ప్యాక్ టైప్ అయితే వచ్చింది. సో ఇది ఒక విగ్రహం మనకు 7 ఫీట్స్ వరకు అయితే ఈజీగా ఉంటుంది. మంచిగా అయితే కనబడుతుంది నాకు ఈ విగ్రహం. కలర్ పడితే ఏదానికి డిజైన్ ఏదానికి సపరేట్ డిజైన్ కానీ ఏదైనా దానికి మనకు సపరేట్గా ఇక్కడ కింద అనిమల్స్ ఎన్ని ఉన్నాయి కదా దానికి సపరేట్ కలర్ పడితే నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది అనమాట గణేశుడు. సో తర్వాత వచ్చేసి మనకు ఈ సెట్లో కూడా నాకు నెక్స్ట్ లెవెల్లో ఒక మోడల్ అయితే నచ్చింది అనమాట. ఆ మోడల్ కూడా చూపిస్తాను మీకు. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇది కూడా మనకు ఒక 11.5-12 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. గణేశుడు సిట్టింగ్ కానీ మనకు ఫేస్ కానీ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో మనకు డమరుకం అయితే వచ్చింది అనమాట. అటు సైడ్ గణేశుడు బ్యాక్గ్రౌండ్ లో మనకు పాము అయితే వచ్చింది. అంటే పాము పడగలు వచ్చేసి మనకు పాములు అయితే వచ్చాయి. మనకు గణేశుడు కింద వచ్చేసి మనకు నంది టైప్ అయితే వచ్చింది అనమాట. నంది మీద గణేశుడు కూర్చొని గణేశుని బ్యాక్గ్రౌండ్ లో డమ్మరుకం వచ్చేసి ఆ పైన బ్యాక్గ్రౌండ్ లో మనకు పాములు వచ్చేసి అయితే ఉందన్నమాట. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ వెడల్పు అయితే చాలా మంచిగా ఉంది. వెడల్పు వచ్చేసి ఈ డమ్మరుకం నుంచి అటు సైడ్ మనకు పాము టెక్స్చర్ కూడా అయితే కనబడుతుంది. తోక టైపు ఆడి వరకు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. 7.5 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. సో ఇదొక విగ్రహం మనకు అన్న దగ్గర చాలా పెద్దగా చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మనం చేసుకునే డెకరేషన్ ని బట్టి స్టేజిలో ఈ గణేశుడు చాలా మంచిగా అయితే కనబడుతున్నాడు.
ముంబై స్టైల్ మోడల్లో ఇందాక చెప్పాను కదా, మనకు డెకరేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ కూడా సింపుల్ గా ఆర్చ్ వచ్చేసి మనకు ఆర్చ్ లో కూడా ఇటు సైడ్ కూడా మనకు ఏనుగు అండ్ అలాగనే ఇటు సైడ్ కూడా ఏనుగు వచ్చేసి 2 ఏనుగులు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ కి చాలా మంచిగా అయితే కనపడుతుంది డిజైన్ గా. సో గణేష్ వచ్చేసి సింపుల్ సిట్టింగ్ అయితే ఉన్నాడు అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇటు సైడ్ కింద ఏనుగు అండ్ అలాగనే కింద ఏనుగు అయితే 2 ఏనుగులు అయితే వచ్చేసి ఆ ఏనుగుల మధ్యలో మనకు ఒక సింహాసనంలో మనకు సింహాల బదులు ఏనుగులు అయితే వచ్చేసి దాని మీద మనకు గణేషుడు అయితే కూర్చొని అటు సైడ్ ఇటు సైడ్ దిండు వచ్చేసి గణేషుడు అయితే సిట్టింగ్ పొజిషన్ లో ఫ్రంట్ సైడ్ కి అయితే మంచిగా కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. 4 చేతులు అయితే వచ్చాయి, ఒక చేయి కిందికి ఒక చేయి ఆశీర్వదిస్తున్నట్టుగా, ఒక చేయి మనకు లడ్డి చేయి అన్న అలాగనే ఇంకో చేయి, ఇలా 4 చేతులు వచ్చేసి గణేషుడికి అయితే చాలా మంచిగా అయితే కనబడుతున్నాడు. సో మన గణేషుని కిరీటం దగ్గర కానీ తొండం దగ్గర కళ్ళు ముందర కానీ తొండం దగ్గర కానీ చాలా మంచిగా అయితే కనబడుతుంది డిజైన్. సో ఇది ఒక విగ్రహం నాకు సూపర్గా అయితే నచ్చింది అనమాట. సో ప్రస్తుతానికైతే మనకు అన్న దగ్గర ఇప్పుడు దాకా చాలా మోడల్ చూపించిన ప్రతి మోడల్ నాకు చాలా బాగా నచ్చాయి, చాలా మంచిగా అయితే అనిపిస్తాయి. కలరింగ్ పడితే అన్న దగ్గర లాస్ట్ ఇయర్ కూడా మనకు వీడియో అయితే చేసాము, ఇది సెకండ్ అంటే 2025లో ఫస్ట్ వీడియో, 2024లో మనం వీడియో కూడా చేసాము. కలరింగ్ కూడా ఆ వీడియో మీరు ఒకసారి చూస్తే కలరింగ్ కూడా మీకు అర్థమవుతుంది, చాలా మంచిగా చేస్తాడనమాట కలరింగ్. సో ఇది ఒక విగ్రహం మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు సింగిల్ గణేషుడు, సిట్టింగ్ కూడా సింపుల్గా, బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ లేకుంటే పక్కన ఇక్కడ ఏం లేకుండా సింగిల్ గణేషుని పైన జ్యువెలరీ అయితే మంచిగా అయితే ఇచ్చాడనమాట. మనకు తొండం మీద కానీ స్వామివారికి ఇలా పైన కానీ చాలా మంచిగా అయితే ఉంది. సింగిల్ గణేషుడు కిరీటం పైన అయితే కొద్దిగా పైకి అయితే ఆర్చ్ టైప్ అయితే ఇచ్చాడనమాట. సో ఈ విగ్రహం కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 12.5 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో తర్వాత వచ్చేసి మనకు చాలా మంచిగా అయితే ఇంకో మోడల్ అయితే ఉంది, సేమ్ ఇప్పుడు ఎలా చూపించానో సేమ్ అదే మోడలే, కొద్దిగా ఫీట్స్ తక్కువ అనమాట. క్లారిటీగా చూడండి, కొద్దిగా సిట్టింగ్ డిఫరెన్స్ ఉంది, కొద్దిగా క్లారిటీ అంతే, హైట్ తక్కువ అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. గణేషునికి కిరీటం కూడా కొద్దిగా అయితే మారింది, డిజైన్ కూడా సిట్టింగ్ అంతా సేమ్, అంటే చూసేదానికి లుక్లు అయితే 2 ఒకటేలాగా ఉన్నాయి, బట్ కానీ సిట్టింగ్ కానీ కొద్దిగా జ్యువెలరీ కానీ గణేష్ కానీ చాలా మంచిగా అయితే కనపడుతున్నారు డిఫరెన్స్. సో ఇది ఒక విగ్రహం మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఒక 9 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. సో మనకు గణేషునికి కూడా చాలా మంచిగా అయితే జ్యువెలరీ చూసారా, మెల్లో దండ టైప్ ఎలా ఇచ్చారో. సో ఇది ఒక మోడల్ అయితే మనకు ఈ కాల్ దగ్గర కానీ డిజైన్ కానీ, మనకు తొండం పైన డిజైన్ కానీ, ఇట్లా స్వామివారి పైన మనకు నగలు రావడం కానీ ఇలా చాలా మంచిగా అయితే కనపడుతుంది. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు 9 ఫీట్స్ వరకు అయితే వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకు మూడు ఫేసెస్ వచ్చేసి గణేషుడు అయితే ఉన్నాడు అనమాట. మనకు గణేషునికి అయితే 3 ఫేసులు వచ్చి గణేషుని ఫేసులే. సో గణేషుడు అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 8.5 ఫీట్స్ అయితే వస్తాడనమాట. ఇట్లా వెడల్పు అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉన్నాడు, నాకు తెలిసినంత వరకు 5 ఫీట్స్ వరకు వెడల్పు అయితే ఉంటుంది. కిరీటం అయితే ఈ విగ్రహానికి కిరీటం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఎందుకంటే 3 ఫేసులు వచ్చాయి కదా స్వామివారి. సో ఆ విగ్రహం వల్ల, అంటే ఆ ఫేసుల వల్ల కిరీటాలు మంచిగా అయితే డిజైన్గా కనబడుతున్నాయి. దాని తర్వాత కింద 3 ఫేసులు అయితే వచ్చాయి. 3 ఫేసులు కూడా ఇటు సైడ్ ఫేస్కి తొండం ఒకేలాగా ఉంది. మధ్యలో స్వామివారి ఫేస్కి మటుకు ఒక తొండం వేరేలాగా ఉందన్నమాట. డిజైన్ అంటే తిరగడము రౌండ్గా అయితే తిరిగిందనమాట. సో ఇది కూడా మనకు సిట్టింగ్ కొద్దిగా నార్మల్గా కింద కూర్చున్నట్టుగా సిట్టింగ్ అయితే అవైలబుల్ ఉంది. మనకు చేతులు కూడా మనకు ఇటు సైడ్ 3 చేతులు, అటు సైడ్ 3 చేతులు, 6 చేతులు అయితే వచ్చాయి. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు డిజైన్ కూడా ఆర్చ్ టైప్ చిన్న ఆర్చ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా మంచిగా అయితే ఉంది. సో ఇదొక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో అదనమాట, ప్రతి ఒక్క విగ్రహం మీకు ఇక్కడ ఉండేటన్ని చూపించాను. మీకు నచ్చితే చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి, మోర్ డీటెయిల్స్. సో ఇంకా ఆలస్యం లేకుండా కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న అలాగే ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.